అట్లా చేస్తున్నావు ఒకటి చేసుకో. ఏమైంది నువ్వు తీసే అన్న నేను చెప్తాను రానా వస్తాను నేను రానా అని చెప్పినా రావా రాను. అరే ఎందుకన్నట్లే నీకు ఒకటి చిన్నది గిఫ్ట్ ఉంది ఇట్లా పట్టుకో ఓపెన్ చేయి. गटियानो खत्म बाय बाय टाटा गुड बाय गया ఎడికి పోతున్నావు అన్న? మన చెంగిచెర్ల ఎందుకు? డ్యూటీ చేసేసిన మార్నింగ్ డ్యూటీకి వేసి వస్తున్నావా? ఎలా చేస్తావు? ఇక్కడ సెక్యూరిటీ చేసి అవునా? ఇటనా అటేనా ఇటు అంటే ఏం పేరన్నా? మహేష్. మహేష్ మహేష్ ఎంత ఉంటుంది ఏజ్? 40. ఎంతమంది పిల్లలు? ఒక బాబు ఉన్నాడు. ఒక బాబా? మాది ఇక్కడ కాదన్నా, సికింద్రాబాద్. మేము తిరుగుతూనే ఉంటాం, ఇదే మా పని. మాది బెంగళూరులో ఒకటి బిజినెస్ ఉంది. ఇది మనిషివి అవయవాలు ఉంటాయి కదా, పార్ట్స్, అవి సప్లై చేస్తుంటాం మేము. బాడీ పార్ట్స్ సప్లై చేస్తుంటాం. ఏంటంటే ఇంకా ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, బాగున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా ఏమైనా కావాలంటే తీసుకెళ్ళి ఇస్తుంటాం అన్నమాట. అర్థమైందా? ఏంటంటే మేము కూడా కొంటాము. ఇప్పుడు నీ లెక్క ఎవరన్నా ఉన్నారు అనుకో, వీళ్ళ దగ్గర ఎంత ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చి కొంటాము, అది కొంచెం ఎక్కువ అమ్ముకుంటాం అట్లా. ఎవరైనా పైసలు లేక అమ్ముకుంటూ చాలా మంది ఉంటారు కదా, పైసలు కావాలని. నీకేమన్నా కావాలా అన్న? చెప్తా, ఎవరికైనా ఉంటే చెప్తా. మొన్న ఒకరు ఉంటే కానీ ఆయన పారిపోయాడు, ఆయన ఇస్తాను అడుగుండి, ఆయన నమ్మట్లేదు. ఆయన చాలా మంది అట్లనే పారిపోతున్నారు అన్నమాట. ఇస్తా అంటారు, పైసలు ఎంత అవి ఇవన్నీ మాట్లాడుతుర్రు, పారిపోతురు తీరా ఇచ్చే టైంలోనే. ఏ లంగ్స్ ఉంటాయి కదా, ఒక పేషెంట్కు లంగ్స్ అనేటివి మొత్తము ఖరాబ్ అయిపోయినాయి. అయితే ఆయన పైసలు కావాలంటే ఇస్తా, బాగానే ఇస్తా, ఒక 5-6 లక్షలు ఇస్తా, ఎవరినన్నా సెట్ చేయమని చెప్తే దానికోసం అనేది తిరుగుతున్నాం. ఇట్లనే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా నీకు? మనకేం లేదు, మన కరెక్ట్ అంటే మన జీతం మనకు సరిపోతుంది. కాకపోతే ఎవరు చూడమంటే నేను చూడగలను, చూసి చెప్పమంటే చెప్తాను. దానికోసం అనే ఎక్కించుకున్నావు, నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో. అదే అర్థమైందా? ఎవరు ఉంటే చెప్తాను, నేను నంబర్ ఇచ్చిపోయి. నువ్వు రారాదన్నా, నీకు డబ్బులు అయితే ఇప్పిస్తాను, నేను 10 లక్షలు ఇప్పిస్తాలే. వద్దన్నా, మా ఫ్యామిలీ ఉంది, మా బాబు ఉన్నాడు, మా ఫ్యామిలీ ఉంది. ఏమైనా అయింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అయితే కదా. ఏం కాదు, నీకు ఏమవుతుంది అని అంటే, అది ఆయనది లంచ్ ఉన్నాయి కదా, అవి మొత్తం క్లీన్ చేసేసి నీకేస్తారు, నీవు ఆయన వేసుకుంటాడు. అర్థమైందా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నేను ఒకరు ఉన్నారు,
కాకపోతే నంబర్ ఇచ్చుకో. అర్జెంట్ ఉందన్న కొంచెం, దానికోసమనే ఎక్కించుకున్నా నేను, లేకపోతే నిన్ను ఎందుకు ఎక్కించుకుంటా చెప్పు, అర్థమైందా? దానికోసమనే ఎక్కించుకున్నా నిన్ను. ఇప్పుడు సడన్ గా మనం చెప్తా అంటే ఎట్లుంటదన్న, మనం ఆలోచన చేసుకోవాలి. నేనేం లేదు, నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేపిస్తా ఇప్పుడంటే ఇప్పుడే. నీ అకౌంట్ నెంబర్ చెప్పేసి నాకు, నీ అకౌంట్ డీటెయిల్స్ నాకు చెప్పేసి ఇప్పుడే మా సార్కి చెప్పేసి ట్రాన్స్ఫర్ చేపిస్తా. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసుకో, 2 రోజులలో వస్తా అని చెప్పు. కాదన్న మనకి ఎందుకంటే ఏమైనా అయితే మన చిన్న బాబు ఉన్నాడు. ఏం కాదన్న, ఏం కాదు, ఏమవుతుంది? నేను సార్తో మాట్లాడిస్తా. అకౌంట్ డీటెయిల్స్ చెప్పు నాకు. అకౌంట్ నాది లేదన్నట్టు, అకౌంట్ నెంబర్ గుర్తులేదు. నీ ఫోన్ నెంబర్ చెప్పు ఖాళీ. నీ ఫోన్ నెంబర్ చెప్తే నీకు ట్రాన్స్ఫర్ చేపిచ్చేస్తాను నేను ఖాళీ. దానికి లేదు, కొత్తగా స్మార్ట్ ఫోన్ లేదు, చిన్న ఫోన్. అది ఫోన్ ఖరాబ్ అయింది. ఫోన్ పోతేనే అది కొద్దిగా బ్లాక్ లిస్ట్ పెట్టినా ఈ ఫోన్ ఏం కాదు, మనం పోదాం. ఏం టెన్షన్ ఏం తీసుకోకు, నేనున్నా కదా, ఏం టెన్షన్ ఏం తీసుకోకు, సరేనా? ఆలోచించుకొని వేరే వాళ్ళు ఉంటే చెప్తాను. ఆలోచించడం ఏం లేదన్న, మనం పోదాము. ఏదో తేడాగా ఎందుకంటే మా బాబు ఉన్నాడు, చిన్న అర్థం చేసుకో, నువ్వు కూడా అర్థం చేసుకో. కాదన్న, మా చిన్న బాబు ఉన్నాడు. మా చిన్న బాబు లేకుంటే నేను ఏం కాదు. ఎందుకంటే చిన్న బాబు చిన్నగా ఉన్నాడు, ఆయనకు 80 చేతలు ఉన్నాయి. చిన్న బాబు లేడు, పెద్ద బాబు లేడు. ఎందుకంటే మనము జర పోదాం, అర్థం చేసుకో. ఏమంటున్నా? వద్దన్న, కాకపోతే మన ప్రాబ్లం అయితే ప్రాబ్లం కాకపోతే ఎవరైనా ప్రాబ్లం లేదు, ఏం లేదు, జర అర్థం చేసుకో నువ్వు. వద్దన్న, ఆగు, వద్దన్న, ఆగన్నా, ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? చేసుకో. ఏమైంది అన్న, నేను చెప్తాను రానా, వస్తాను రానా అని చెప్పినా. రావా? రాను. అరే ఎందుకన్నా అట్లా? నువ్వు ఫోన్ చేస్తే పొడుస్తా మళ్ళీ. ఇప్పుడు పొడుగు నన్ను మంచిగా ఉంటుందా అన్న? నాకు బాబున్నాడు, చెప్పు. నీకు నీ నంబర్ తీసుకొని అరస కదా నంబర్ ఫోన్ చేయి, నీకు నంబర్ ఇస్తా, అరేంజ్ చేస్తా అని చెప్పినా. నేను చేస్తా, కంపల్సరీ చేస్తా. ఉన్నారు ఎవరైనా? ఉన్నారు అన్న, నంబర్ తీసుకొని నీకు నంబర్ ఇస్తాను, కంపల్సరీ ఇస్తా. ఏమో అన్న, నీ చెప్తలేనా? ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు అని చెప్పిన. ఉన్నారు, ఇస్తారంటనా? ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఎంత ఇవ్వాలి ఆయనకు? ఆయనకు 3 లక్షలు అప్పు ఉన్నది. అప్పు చెప్తా, 5 లక్షలు ఇస్తా. సరే చెప్తా నేను. నీకెంత కావాలి చెప్పు. నీకైతే 10 లక్షలు ఇస్తా, ఆయనకైతే 10 లక్షలు ఏమొద్దు. జరా అర్థం చేసుకో. వద్దా? వద్దు. కాకపోతే నీకు మనిషిని అరేంజ్ చేయమంటే అరేంజ్ చేస్తాను. నా నంబర్ తీసుకో. సరే తీగాని, ఇక ఎందుకు నిన్ను ఎక్కువసేపు ఎందుకు ఏం చేయాలి? కూర్చో, నువ్వు చెప్తా. ఇవో ఏం లేదు, నేను ఒక యూట్యూబర్ని. అట్లా ఎప్పుడే కానీ తెలియని వెహికల్స్ ఎక్కువద్దని మనం వీడియో చేస్తుంటాం, అంతే. ఏం లేదు. ఇలా చూడు, ఇట్లా ఇప్పుడు నిజంగానే తీసుకొని వెళ్తే ఏం చేస్తావు నువ్వు? ప్రాబ్లమా కదా? అట్లా ఎక్కువద్దు. జనాలు ఇట్లా ఎవరినంటే అలా నమ్మేసి ఎక్కుతారు అనేసి మనం వీడియో చేస్తుంటాం, అంతే. ఏం లేదు. నీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఓకే, నీకు ఒకటి చిన్నది గిఫ్ట్ ఉంది. పట్టుకో, ఓపెన్ చేయి. నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు ఇప్పుడు? టెన్షన్ బాబున్నాడు. అట్లా ఎప్పుడే కానీ ఎక్కువద్దు కదా అన్న. ఇప్పుడు నిజంగానే జరుగుతాయి, ఏం చేస్తాం చెప్పు మనం కూడా. ఓపెన్ చేయి. కరెక్టే అన్న, అది కూడా. మేము ఏంటంటే ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కువద్దని మనం వీడియో చేస్తుంటాం, అంతే. ఏం లేదు. అది హాట్స్పాట్ కట్ చేసి. అర్థమైంది? అవన్నీ వేసుకో ఒక్కొక్కటి. ఏంటిది అది? నూనె ప్యాకెట్, పిండి, ఉప్పు. చెప్పనా ఏమేమి వచ్చినాయి? నూనె ప్యాకెట్, ఉప్పు, షుగరు, పప్పు, బియ్యం బ్యాగ్. అట్లా ఎక్కువద్దు నువ్వు కూడా, ఓకేనా? ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వస్తుంది, మీరు కూడా చెప్పండి ఇట్లా తెలియని వెహికల్స్ ఎక్కువద్దు అని చెప్పండి.
ఇప్పుడు చెప్పాను చెప్పండి సార్. ఇప్పుడు నేను చేసిన పాటు మళ్ళీ వేరే కూడా పొరపాటు చేయొద్దు. తెలిసిన వాళ్ళు వెహికల్ ఎక్కండి, తెలియని వాళ్ళు వెహికల్ ఎక్కద్దు. ఎక్కితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది, నాలాగా మీరు కూడా కావద్దు, టెన్షన్ పడద్దు. ఎవరు తెలిసిన వెహికల్ అయితేనే ఎక్కండి, లేదంటే సపరేట్గా ఆటోనైనా బస్సులోనే వెళ్ళండి. సురక్షితమైన బస్సులే వాడండి. మనం చేసుడు కరెక్టా తప్ప మనం చేసిన చేసుడు ఇప్పుడు నువ్వు చేసిందంటే ఇప్పుడు కన్ఫర్మ్ మాకు అనుభవం నేర్పింది. ఇప్పుడు ఒకటి అనుభవం నేర్పింది ఏంటంటే జనాలు ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎవరినంటే వాళ్ళని నమ్మొద్దు అనేసి మనం వీడియో చేస్తుంటాం, అంతే, ఏం లేదు. ఓకేనా? నేను ఏడికి తీసుకోపోను, ఏం లేదు. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయమని. ఈ వీడియో మీకు లైక్ చేస్తే లైక్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.